తప్పు చేసినా తెలివితోని చేయాలిరా బై అనే రూలు దొంగ బాబులు బాగా ఫాలో అవుతారు. చేసేదే లంగ పని, ఇంకా దానికి ఏముందిరా, దొరికితే దొంగ, దొరకకపోతే దొర అని కటింగ్లు ఇస్తారు మీదికెళ్ళి. కానీ ఒక్కోపారి టైం బ్యాడ్ ఉంటే దొంగ దొరికి ఉల్టా వేరేటోళ్ళని సాయం చేయరని అడుక్కునే కథ అవుతుంది గీ మూతవారు లెక్క. ఎప్పటికీ దొర లెక్కనే బయట పడలేరు కదా. దొంగోడు అన్నప్పుడు ఎన్నడో ఓ పారి దొరకవలసిందే. కానీ గీ లెక్క దొరకుడు మాత్రం ఏడ చూడలే. అయ్యో ఏం గోసొచ్చి పాడైందిరా దొంగోనికి. పొద్దుగాల నల్లపిల్ల అడ్డం వచ్చినట్టుంది. గాశారం బాలేక అడ్డంగా దొరికిపోయిందిగా. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలున్న మాసుపల్లి పోషమ్మ గుళ్ళే పనిచేసే సురేష్ అనే గీ మూతవారి ఎవ్వలేంది చూసి హుండి వలగొట్టి ఏం తెలవనట్టుందామనుకుని ప్లాన్ వేసిండు. కానీ ఏం చేస్తాడు పాపం, అలా చెయ్యి పెట్టి పైసలు తీస్తుంటే చెయ్యి లోపట్నే ఇరుకపోయింది. ఇక అటు ఇటు కదలలేని పరిస్థితి అయ్యే. తెల్లారి గుళ్ళకొచ్చిన భక్తులు చూసి ఈ బట్టెవాస్ గాన్ గురించి పోలీసులకు చెప్పిర్రు. ఎంబటే అందరొచ్చి ఆ చెయ్యిని బయటకు తీసిర్రు. అటెనక ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వచ్చినోళ్ళంతా నీకు ఇదేం పాడాలవాట్రా నాయన, ఎప్పటికి ఈడనే పనిచేసేటోనివి కదా, ఇంత అధ్వానానికి ఎగబడ్డావు, నీ చేతులకు జట్టాలు గుట్టా, నిన్ను వెట్టి రాను, దేవుడు దూరం పోతాడా, ఎవ్వరు చూడకున్నా నువ్వు చేసిన లంగ పని దేవుడు చూసిండు, బాగైంది కొడుక అనుకుంటా నోరు నొయ్యంగా తిట్టిరు. అన్న టైం బాగాలేనట్టుంది. ఇలా పొద్దుగాలే చెవల ముఖం చూసిండు, గిట్ల నడుమంత్రాన్ని ఇరుకపోయిండు. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే ప్రచారంలో లీడర్లు పోయి ఓటర్ల కాళ్ళు మొక్కి మరి మీ ఓటు నాకే అక్క అని చెప్తుంటారు. కానీ కథ వేరే ఉన్నది. ఆడ లేడీసే కొడాలి సార్ మీద ఇగో ఇట్లా అభిమానం చూయించిరట. కానీ ఆ ముచ్చట కొడాలి నానికి ఎలివేషన్లు ఇచ్చేదానికంటే పచ్చపాటలు గీచేదానికే ఎక్కువ పనికి వస్తుందట. అట్లెట్లా అనంటే ఇగో ఇట్లా. ఓరిని మీ అభిమానాన్ని గుడివాడ గుడి ముంగట పండకేసి కొట్ట. మీరు ఆయన కాళ్ళకు పాలు పోసుడేమో గాని పక్క పాటోలు ఈ వీడియోను చూయించి పెట్రోల్ పోసి మరి సోషల్ మీడియాలో మంటలేపుతారు. గుడివాడలా కొడాలి నానికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందేగా. ఆయన బయట ఎన్ని బండబూతులు మాట్లాడినా, అవతల పార్టీ లీడర్ల నామనా బూతులు తిట్టినా ఆయనకుండే సపరేట్ ఫ్యాన్ బేస్ ఆయనకుంటది. ఇక ఇప్పుడు ప్రచారాల పండుగ నడుస్తుందిగా. గట్లనే జనాల నడమకపోతే ఆడ కొందరు హార్డ్ కోర్ అభిమానులు సార్ను బిందాస్ గా కుర్చీలో కూర్చుండబెట్టి బిందెల కొద్ది పాలు కాలు మీద పోసి పాలాభిషేకం చేసిర్రు. ఈ వీడియో వైరల్ అయ్యే వరకల్లా సైకిల్ పాటోళ్ళకి సందు దొరికినట్టు అయ్యింది. ఆడోళ్లతో కాలు గడిగించుకున్నాడు ఏం పద్ధతి అయ్యా? అందులో హారిక అనే లేడీ వాలంటీర్ కూడా ఉంది. ఇదేనా అయ్యా ఆడోళ్ళకి మీరు ఇచ్చే ఇలువ అనుకుంటా పచ్చ పాటోళ్ళు ఇచ్చి వాడేస్తున్నారు. ఇప్పుడే ఇట్లా జనాలతో కాలు గడిగించుకుంటున్నారంటే రేపు మళ్ళా గెలిస్తే కాలు పట్టుకుంటే గాని పని చేయని పరిస్థితి తెస్తారు అనుకుంటా కామెంట్లతోని కుచ్చి కుడకలేస్తున్నారు. మరి కొడాలి నాని సార్ నోరు గురించి అందరికి తెలిసిందేగా. టీడీపోల మాటలిని ఆయన బీపీ లేస్తే ఎటువంటి కొత్త కొత్త తీరుదిట్లతోని మైకే షవులు మూసుకునే తీరు ఎన్ని తీరుతాడో చూడాలిగా.